ఆ కిలాడి ఎవరో ఇంట్లో దూరి అత్తయ్యను చంపాలని చూస్తే మీరందరూ అత్తమ్మను అనుమానించారు. ఇప్పటికైనా నిజం తెలిసిందా? అత్తమ్మ జీవితాన్ని నిలబెడుతుంది కానీ ఎవరి ప్రాణాలు తీయదు. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోండి. ముఖ్యంగా మీరత్తయ్య ఊరికే నింద వేశారు. ఇప్పుడు అర్థమైందా? తన చేతిలో కత్తుంటే తనే చంపడానికొచ్చింది అనుకున్నాను. ఆ దొంగొచ్చిందని నాకేం తెలుసు? ఆ సిచ్యువేషన్లో నేనున్నా కూడా ఈవిడ్నే అనుమానించుండేదాన్ని. నిజం తెలిసాక కూడా మీరు మార్రా? ఇంకా టీచర్ గారిని అనుమానిస్తూ ఉంటారా? నైట్ దొంగని పట్టుకోగానే నువ్వు చెప్పుండాల్సిందమ్మా. అవును సీత, అనవసరంగా ఇంత ఇష్యూ జరిగేది కాదు. ఆగత్తా. మీకు చావు తప్పి కన్ను లొట్టబోయింది కదా? ఏం వాగుతున్నావు సీత? ఇదంతా మీ స్కెచ్ అని నాకు ముందే తెలుసత్తా. ఎట్టి పరిస్థితుల్లోనూ మా సుమతి అత్తమ్మను ఈ ఇంటి నుంచి బయటికి పంపించలేరు. ఇంకెన్ని కుట్రలు చేస్తావు మహాలక్ష్మి? తప్పుల మీద తప్పులు ఎన్ని చేస్తావు? నేనేం చేయలేదు, నాకేం తెలీదు. నీకు తెలుసని నాకు తెలుసు. నిన్న నైటే ఆ లేడీ గురించి సీత చెప్పింది. ఆ లేడీ నోరు విప్పుంటే నీ బండారం మొత్తం బయటపడుండేది. మీ చచ్చు సిఐతో కలిసి బాగానే ప్లాన్ చేశారు. మీరు ఇలాంటి ఎన్ని ఎత్తులు వేసినా నేను చిత్తు చేసేస్తాను. నేను నా మేనకోడలు కలిసి ఏదో ఒకరోజు నీ నిజస్వరూపం బయట పెడతాం. రెడీగా ఉండు. టెన్ అవుతోంది. బయటికి వెళ్ళిన జన ఇంకా ఇంటికి రాలేదేంటి? చెప్పు మహా. ఇంకా ఇంటికి రాలేదేంటి జన? ఎక్కడున్నావు? చిన్న పార్టీలో ఉన్నాను. రావడానికి కాస్త లేట్ అవుతుంది. ఎంత టైం అవుతుంది? చెప్పలేను మహా. నా గురించి వెయిట్ చేయకుండా నిద్రపో. పార్టీ అవగానే ఇంటికొచ్చి నేను పడుకుంటాను. ఆ, సరే. ఒక్క నిమిషం మహా. ఏంటి? ఈ మధ్య నువ్వు ఆ విద్యాదేవి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు. తన గురించి ఎక్కువ టెన్షన్ తీసుకోకు. తను సుమతి కాకపోతే జైలుకు వెళ్ళి తీరాల్సిందే. ఆ విషయంలో నా సపోర్ట్ ఎప్పుడూ నీకే ఉంటుంది. థ్యాంక్ యూ జన. పార్టీ అవ్వగానే జాగ్రత్తగా ఇంటికి రా. గుడ్ నైట్. గుడ్ నైట్ మహా. జన నా వైపు ఉన్నంత వరకు ఆ సుమతి నన్నేం చేయలేదు. అది సుమతి కాదు విద్యాదేవి అని ప్రూవ్ చేసి త్వరగా దాన్ని జైలుకి పంపిస్తాను. అప్పుడే నాకు మనశ్శాంతి.
జన రాత్రి ఎంత లేట్ అయినా వస్తానన్నాడు. ఇంటికి రాలేదా ఏంటి? లేక ముందే లేచి కిందకి వెళ్ళాడా? గిరి, అర్చన, రామ్, సీత, చలపతన్నయ్య అందరూ రండి. ఏంటి చెల్లాయ్ రోజు స్కూల్ టీచర్లా అందర్నీ పిలిచి అటెండెన్స్ వేస్తున్నావు? నేను స్కూల్ టీచర్లా పిలవడం కాదు, ఆ డాన్స్ టీచర్ ఎలాంటిదో ఏం చేస్తుందో మీ కళ్ళారా చూద్దురుగాని రండి. మా అత్తమ్మ ఏం చేసింది? ఎంత ఘోరం చేసిందో చూపిస్తాను, రా. ఇందులో ఘోరమేముంది? మావయ్య అత్తయ్య ఒకే గదిలో పడుకున్నారు. భార్యాభర్తలు కలిసి పడుకుంటే తప్పే ఉంది? నోర్ మోయ్. జన, విద్యాదేవి, నువ్వసలు ఆడదానివేనా విద్యాదేవి? నీకసలు పరువు, గౌరవం, మానం, మర్యాద ఉన్నాయా? సిగ్గు లేకుండా పరాయి మగాడి పక్కలో పడుకుంటావా? నీకు నీతి, ధర్మం, న్యాయం ఉన్నాయా? మా అన్నయ్య వదిన కాపురంలో చిచ్చుబెట్టడానికి వచ్చావా? నీలాంటి దానివల్లే కుటుంబాలు కూలిపోతున్నాయి. మీరంటే సీతకి చాలా గౌరవం, గుడ్డి నమ్మకం. ఒక డాన్స్ టీచర్ అయ్యుండి మీరిలా చేస్తారనుకోలేదు. తప్పుగా మాట్లాడుతున్నావు బాబు. మీరందరూ నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఇందులో నా తప్పేమీ లేదు. నా భర్తతో పడక పంచుకోవడం తప్పు కాదా? సిగ్గు లేకుండా ఇంకా సమర్థించుకుంటున్నావా? మాట జాగ్రత్త మహాలక్ష్మి గారు. మీరందరూ ఓ విషయం మర్చిపోతున్నారు. నేను నా గదిలో పడుకున్నాను, ఆయనే నా గదిలో పడుకున్నారు. కరెస్టే కదా. ఆవిడ గదిలో ఆవిడ పడుకుంది. ఈ గదిలోకి మావే వచ్చి పడుకుంటే ఆవిడ తప్పు ఎలా అవుతుంది? 100% కరెక్ట్ సీత. ఇందులో ఆవిడ తప్పేమీ లేదు, బావ తప్పే ఉంది. హ్మ్, అవును, తప్పు నాదే. రాత్రి పార్టీకి వెళ్ళి బాగా పొద్దుపోయొచ్చాను. అక్కడ కొంచెం మందు ఎక్కువైంది. ఆ మత్తులో పొరపాటుగా ఇది నా గదనుకుని వచ్చి పడుకున్నాను. సారీ, ఏమనుకోకండి. విన్నారు కదా, మావయ్యదే తప్పు.
మా అత్తమ్మది కాదు. ఆయన మత్తులో వచ్చి పడుకున్నాడే అనుకో, నువ్వైనా చెప్పాలి కదా. నువ్వు కూడా తాగుతున్నావా ఏంటి? నేను నిద్రపోతున్నాను. ఆయన ఎప్పుడొచ్చారు, ఎప్పుడు పడుకున్నారో నాకు తెలీదు. అంత ముద్దు నిద్రపోతున్నావా? మధ్యలో మెలకు రాలేదా? అర్ధరాత్రి దాటాకొచ్చి పడుకున్నాడని బావే చెప్పాడు కదా గిరి. ఆ టైంలో ఎవరికి మెలకు ఉంటుంది? అచ్చరే, నిద్రలో బావగారు నీ మీద చెయ్యి వేశారా? ఏమో, చెయ్యి వేసుండొచ్చు, నాకు తెలీదు. చెయ్యి మాత్రమే వేశారా, లేక నిన్ను దగ్గరికి ఏమైనా తీసుకున్నారా? దగ్గరికి తీసుకున్నారేమో, నాకు గుర్తులేదు. అంతకు మించి మీ ఇద్దరి మధ్యలో ఏమైనా జరిగిందా? నువ్వింకా ఆపుతావా? అసలే నేను చాలా ఎంబారేజింగ్ గా ఉంటే నీ వెదో ప్రశ్నలేంటి ఇక్కడ? అంటే రాత్రి వీళ్ళ మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా మహా. ఏం జరిగిందో నాకు తెలీదు, నాకు గుర్తులేదు. పదండి పదండి, మార్నింగ్ షో అయిపోయింది. ఒక్క నిమిషం ఉండండి అత్తయ్య. పొద్దు పొద్దున్నే మావయ్య మీకు మంచి షాకే ఇచ్చారు. స్ట్రాంగ్ కాఫీ తాగినంత కిక్గా ఉంది. జన మత్తులో వచ్చి పడుకున్నాడు. నువ్వు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు. నాకలా అనిపించట్లేదు. నాకేమనిపిస్తుందంటే, సరాసరి మావయ్య సుమతి అత్తమ్మ గదిలోకొచ్చి పడుకున్నారు అంటే కంపదీసి మావయ్యకు అత్తమ్మ గురించి తెలిసిపోయిందేమో. అత్తయ్యతో మావయ్య కలిసిపోవాలనుకుంటున్నారేమో. మీతో నిజం చెప్పలేక మత్తు గిత్తు అని నాటకాలు ఆడుతున్నారేమో. అదే నిజమైతే నీ కాపురం కొల్లెట్లో కలిసిపోయినట్టే అత్తో. నువ్వు కాశీకో రామేశ్వరానికో పోవాల్సిందే అత్తో. నిజంగా జనాకి సుమతి గురించి తెలిసిపోయిందా? తెలిస్తే నన్ను అడుగుతాడు కదా. సీత చెప్పినట్టు నాటకం ఆడుతున్నాడా? ఎందుకైనా మంచిది, నా జాగ్రత్తలో నేనుండాలి. ఏంటి సీత, వాకింగ్ చేస్తున్నావా? కాదు మామా, థింకింగ్ చేస్తున్నాను. దేని గురించి? అదే మావయ్య గారు అత్తయ్య రూమ్లో పడుకోవడం గురించి. తాగిన మత్తులో పడుకున్నానని డాడీ చెప్పారు కదా. అంటే మత్తులో మావయ్య అత్తయ్యని దగ్గరికి తీసుకొని ఉంటారా? చిచి, అలా జరగundదు. తాగిన మైకంలో జరిగే అవకాశం ఉంది కదా. మా డాడీ అలాంటి వారు కాదు. సరే, ఒక పని చేద్దాం. ఇప్పుడు నైట్ అయిందనుకో, నేను బెడ్ మీద పడుకొని నిద్రపోతూ ఉంటాను. నువ్వు డ్రింక్ చేసి వచ్చావనుకో, అప్పుడు నాతో ఎలా ప్రవర్తిస్తావో నటించి చూపించు. ఉం? సీతా, మై డార్లింగ్. ఏంటి సీత, ఏంటి అప్పుడే నిద్రపోయావు? లే, మనం రొమాన్స్ చేయాలి. ఎస్ ఎస్, ఏంటి ఎస్? ఎగ్జాక్ట్గా ఇలాగే జరుగుంటుంది. ఏం మాట్లాడుతున్నావు?
నువ్వు తాగొచ్చి నన్ను దగ్గరికి తీసుకున్నావు కదా, అలాగే మావయ్య మత్తులో అత్తమ్మను దగ్గరికి తీసుకుని ఉంటారు. చిచి, సెన్స్ లేకుండా మాట్లాడుతున్నావు. అసలు మనకి వాళ్ళకి పోలికేంటి? నువ్వు చేసినట్టే మీ నాన్న కూడా చేసుంటారు కదా. నువ్వు నా భార్యవి కాబట్టి దగ్గరికి తీసుకున్నాను. అత్తయ్య కూడా మావయ్య భార్య కదా మామా. ఆపుతావా? ఆవిడ మా అమ్మ కాదు, నీ డాన్స్ టీచర్. ఆవిడ విషయంలో మా డాడీ అలా ఎందుకు చేస్తారు? ఆవిడే అత్తమ్మ అని మావయ్య నమ్ముతున్నారేమో. ఛాన్సే లేదు. నువ్వేదో రకంగా నా చేత ఆ టీచర్ని అమ్మ అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నావని నాకు అర్థం అవుతుంది. నువ్వు ఎలాంటి నాటకాలు ఆడినా నేను నమ్మను. సరే మామా, ఆ టైం వచ్చినప్పుడు నమ్ముదువు గాని ఆ విషయం వదిలే. మనం భార్యాభర్తలేం కదా, మనం రొమాన్స్ చేసుకోవచ్చా? ఇప్పుడా? ఏ ఇప్పుడు రొమాన్స్ చేసుకోకూడదా? సీత, నిన్ను హలో. నమస్తే సార్, రిజిస్టర్ ఆఫీస్ నుంచి వాసుని మాట్లాడుతున్నాను సార్. వాసు చెప్పు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న మీ సైట్ క్లియర్ అయింది సార్. మీరు మీ వైఫ్ సుమతి గారు వస్తే ఈ రోజే ఆ సైట్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సార్. రియల్లీ? ఆ సైట్ ఈ రోజే రిజిస్ట్రేషన్ అవుతుందా? మీరు మీ వైఫ్ సుమతి గారు వచ్చి డాక్యుమెంట్స్ మీద సైన్ చేయండి సార్. మిగతాదంతా నేను చూసుకుంటాను. ఓకే, ఇప్పుడే వస్తాం. ఓకే సార్. సుమతి, సుమతి. సుమతి ఎవరు డాడ్? మీ అమ్మరా? సుమతి ఎక్కడుంది జనా? ఇక్కడే ఉంది. ఇక్కడ సుమతి ఎవరు బావగారు? అదిగో తనే. తను విద్యాదేవనయ్యా? కాదు, సుమతి. నీతో పనుంది సుమతి. అర్జెంటుగా మనం బయటికి వెళ్ళాలి. రా వెళ్దాం. ఆగు జనా. ఎక్కడికి వెళ్తున్నారు? తప్పుకో మహా, అర్జెంటుగా వెళ్ళాలి. ఏంటి రామ్, మీ నాన్న విద్యాదేవిని సుమతి అని తీసుకెళ్లిపోయాడు? నాకు అర్థం కావడం లేదు పిన్ని. నాకు అర్థమైంది. మావయ్య గారికి విద్యాదేవి టీచర్, సుమతి అత్తమ్మ ఒక్కరే అని తెలిసిపోయినట్టుంది. నేను ఇందాకే చెప్పాను కదత్తయ్య, మావయ్యకి అంతా తెలిసిపోయింది. అత్తమ్మతో కలిసిపోయారు. అయ్యో మహా, నీ బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. ఆ విద్యాదేవి బావగారికి ఏం మత్తు మందు పెట్టిందో ఏంటో. రాత్రి ఆయన పక్కలో పడుకుంది. ఇప్పుడు బావగారితో చెట్టాపట్టాలు వేసుకొని కారులో షికారుకెళ్తుంది. నీ పని అయిపోయింది మహా, నీ పని అయిపోయింది మహా. చిచి, అన్నయ్య ఇంత దిగజారిపోతాడు అనుకోలేదు. అంతగా విద్యాదేవితో షికార్లు తిరగాలనుకుంటే మనతో చెప్పొచ్చు కదా. సుమతి అని వదిన పేరు పెట్టి ఆవిడ్ని తీసుకెళ్ళడం ఏంటి?